మళ్ళీ దానికి ప్రధానమంత్రి అంటే గౌరవిస్తామంటే తీసేసి సార్ ఇక్కడ సార్ రైట్ సార్ ఒకసారి ఇక్కడ ఓకే సార్ కబడ్డీ అఫీషియల్స్ నిలబడండి అఫీషియల్స్ ఇక్కడ సార్ మా మౌన పిల్లల మధ్య ఎందుకు బయటికి ఎక్కడికి వెళ్ళి చావచ్చుగా ఇది నాన్న ఎందుకు అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయా ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో వైట్ కలర్ ఇంకా టైల్స్ వేసి ఉంటాయి మన గోడ టైల్స్ ఉంటాయి సగం టైల్స్ వేసి ఉంటాయి సగం టైల్స్ ఉంటాయి పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన దూరమై ఓడై మిగిలే తల్లి పరమేశ తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె పిన్ని కొంచెం చేసి ఈ రోజు ఏంటి నాకు టార్చర్ అయినా మీ అమ్మ నాన్న పోతూ నాకేంటి ఈ దరిద్రాన్ని అంటగట్టారు. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది. ఎందుకంటే సార్ ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ సార్ వుడెన్ కోర్ట్ మనకు ఆల్రెడీ పే అండ్ ప్లే విధానం కింద ప్రారంభమైంది సార్. దగ్గర దగ్గర మనకు 80 మంది క్రీడాకారులు వస్తారు సార్. అది తమరి దగ్గరనే సార్. స్విమ్మింగ్ పూల్ కూడా సాగర్ సార్. స్విమ్మింగ్ పూల్ కూడా రన్నింగ్లో ఉంది సార్. అది కూడా సార్ ఇంకొకటి మనకు బాక్సింగ్ కూడా ఖేలో ఇండియా ఆధ్వర్యంలో మనకు వచ్చింది సార్. అది కూడా కోచింగ్ జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఈ మధ్యలో మనకు ఎంసెట్లో కూడా మనకు ఉపయోగపడ్డది సార్ బాక్సింగ్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక విన్నపం సార్ తమరికి సార్, తమరు లాస్ట్ ఇయర్ అంటే నేను రాకముందే బాస్కెట్బాల్ ఫైబర్ బోర్డ్స్ మున్సిపల్ కౌన్సిల్లో పెట్టారు సార్. అది మనకు ఇక్కడ బడ్జెట్ లేని కారణంగా త్రూ యాక్షన్ ఫర్ ఉమెన్. మరి అందరూ స్పోర్ట్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి అలాంగ్ విత్ స్టడీస్ మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీ లోపల ఒక క్రీడా స్ఫూర్తి కలిగి మంచి స్నేహభావం పెంపొంది ఫిజికల్గా మెంటల్గా కూడా మీరు బాగుండాలని చెప్పే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంగా చేసిన ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా క్రీడల గురించి చాలాసార్లు కూడా రావడం జరిగింది, స్పోర్ట్స్ గురించి. ఇప్పుడే మంచి వార్త కూడా చెప్పారు. ఈరోజు స్టేడియంలో మనం ఖేలో ఇండియా ధ్వనిలో బాక్సింగ్ ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా తెప్పించినాం. అసంపూర్తిగా ఉండే ఇండోర్ స్టేడియం చాలా సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత బిల్లులు కూడా పెండింగ్ దాదాపు 25 నుంచి 30 లక్షలు ఉంటే ఆ బిల్లులన్నీ పిచ్చి షెడ్యూల్కు మొత్తం ఫ్లోరింగ్ అవన్నీ చేయించడం, ఖేలో ఇండియా ద్వారా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే అప్పుడు రవినాయక్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మూలకు పడ్డ స్విమ్మింగ్ పూల్ అది కూడా తెరిపించడం, ప్లే అండ్ పే దాంట్లో కొంత డబ్బులు ఇస్తే మనం ఆడుకునే విధంగా, స్విమ్మింగ్ చేసుకునే విధంగా చేస్తూ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు జిల్లా స్పోర్ట్స్ అధికారులు. ఇప్పుడే చాలా సంతోషమైంది, ఎందుకంటే బాక్సింగ్ మనందరికీ తెలుసు ఒలింపిక్స్ లో కూడా ఉంది. మరి బాక్సింగ్ ద్వారా ఎవరైతే మన పిల్లలు మంచి గెలిచిరో వారికి నీట్ ఎగ్జామ్ లో కూడా సీట్ వచ్చిందని చెప్పింది. అంటే యాడెడ్ పాయింట్స్, అంటే మనకు ఉద్యోగాలలో కావచ్చు, ఎడ్యుకేషన్ అడ్మిషన్లలో కూడా మనకి అవకాశం ఉన్న సందర్భంలో పిల్లలు చదువుతో పాటు తప్పకుండా వీటిలో పాల్గొనాలి. డెఫినెట్ గా నేను అనుకుంటా, నేను రాకముందు మా లతా మేడం గారికి మంచి స్ఫూర్తిదాయకంగా స్పీచ్ ఇస్తారు. ఇంట్లోనే ఇస్తారు, అలా మహిళల గురించి అయితే బాగా ఇస్తారు. చాలా విషయాలు చెప్పుంటారు డెఫినెట్, ఎందుకంటే మేడంతో చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తూ ఉన్నాం. మేడం వివిధ హోదాలలో ఇక్కడ ఉండడం, ఇప్పుడు కూడా మనకు అడిషనల్ కలెక్టర్గా ఉండడం మనకు చాలా సంతోషం, అదృష్టం. ఎందుకంటే సీనియర్ అధికారిని మహిళ, డెఫినెట్ గా మంచి స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చి ఉంటారు. మా లక్ష్మక్క కూడా చాలా యాక్టివ్ సోదరి, చాలా యాక్టివ్. ఈ ప్రాంతం వారి కిందకి వస్తుంది, ఇంతకుముందే చెప్పారు. అయితే మున్సిపల్ నుంచా లేదా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చారో దాని నుండి తప్పకుండా ఆ బాస్కెట్బాల్ ఫైబర్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, అట్లనే అంతర్గామంలో కూడా ఫ్లోరింగ్ అది లేదు, అవి కూడా ఎస్టిమేట్ చేయించండి. ఈ రెండింటి కూడా కలిపి అతి త్వరలోనే మంజూరు ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఐ విష్ ఆల్ ద గర్ల్ చిల్డ్రన్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు మరి బీర్పూర్ చెందిన అమ్మాయిలు కూడా, అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, ఆడపిల్లలను చిన్న చూపు చూసే విషయంలో ఒక స్క్రిప్ట్ తెలుగులో చెప్పాలంటే ఒక చిన్న నాటకాన్ని ప్రదర్శించారు. చాలా గొప్పగా ధైర్యంగా ఇంతమంది ముందు సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే కూడా వాళ్ళు అందులో జీవించినట్టు నటించడం, ఇది సమాజానికి తెలిసే విధంగా చిన్నపిల్లలను, ఆడపిల్లలను తక్కువ చేసి చూడొద్దు అనే విధంగా మరి కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషం. మరి నాకైతే ఒక్కతే బిడ్డ, ఆప్యాయత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా వివిధ సందర్భాల్లో మీకు ఏది ఉన్నా కానీ అన్ని విధాలా నేను అండగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లేట్ వచ్చినందుకు మా మేడం గారు, లక్ష్మి గారు, మిగతా అథారిటీస్ అన్యత భావించద్దని కూడా నేను కోరుతాను.